శ్రీ వారాహీదేవి దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించే మహత్తర పర్వదినాలే ఈ గుప్త నవరాత్రులు. మన జీవితంలోని అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, నరదిష్టిని తొలగించే ఈ 9 రోజులు అత్యంత శక్తివంతమైనవి. ప్రతిరోజు విశేష దీపాలు, దివ్య నైవేద్యాలు, శక్తివంతమైన శ్లోకాలతో అమ్మను అర్చిస్తే సర్వ దోషాలు తొలగిపోయి ఆ దండనాథదేవి సంపూర్ణ రక్షణ లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మొదటి రోజు ఆదివారాహి అవతారంలో అమ్మవారిని పూజిస్తాం. ఈ రోజు పంచభూతాల్లోని పృథివీ తత్వాన్ని ప్రతిబింబించే కంద దీపం వెలిగించి అమ్మకు చల్లదనాన్నిచ్చే పెరుగన్నం లేదా పానకం సమర్పించాలి. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వారాహి ధరణీం ధ్రువం హుం ఫట్ స్వాహ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా భూమి, ఇల్లు, కోర్టు సమస్యలు త్వరగా తొలగిపోతాయి. రెండవ రోజు బృహద్వారాహిగా అమ్మవారిని కొలుస్తాం. ధైర్యాన్నిచ్చే ఈ రోజున ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలడానికి ఆవు మూత్రం, గోమయంతో చేసిన పంచగవ్య దీపం వెలిగించి దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టాలి. బృహద్వారాహి ముఖేన సదా శ్లోకాన్ని జపిస్తే రక్త సంబంధ దోషాలు, నరదిష్టి, శత్రుభయం క్షణాల్లో మాయమైపోతుంది. మూడవ రోజు అమ్మవారిని స్వప్నవారాహిగా ఆరాధిస్తాం. అమ్మకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున కోరికల నెరవేర్పు కోసం కొబ్బరి దీపం వెలిగించి నెంబర్ 1 ప్రసాదమైన మినపగారెలు నివేదించాలి. రాత్రి పడుకునే ముందు ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం కథయ కథయ స్వాహ అని 11 సార్లు చదివితే మీకున్న సమస్యలకు కలలోనే స్పష్టమైన పరిష్కారం లభిస్తుంది. 4వ రోజు ధూమ్రవారాహి మాతగా అమ్మవారిని పూజిస్తాం. మానసిక ప్రశాంతత కోసం నీటితో వెలిగించే జలదీపం పెట్టి అమ్మకు పులిహోర సమర్పించాలి. ధూమ్రవారాహి సమాయుక్తే శ్లోకాన్ని ధ్యానించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమై శత్రుబాధలు, భూతగాదాల నుండి విముక్తి కలుగుతుంది. ఇక 5వ రోజు అమ్మవారిని కిరాతవారాహి పేరుతో కొలుస్తారు. అప్పుల బాధలు తొలగి ధనప్రాప్తి కలగడానికి వరిపిండి, బెల్లంతో చేసిన పిండి దీపం వెలిగించి చక్కెర పొంగలి నివేదించాలి. ఓం నమో కిరాతవారాహ్యై ధనధాన్యం ప్రదేహి మే శ్లోక పఠనంతో లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 6వ రోజు ఉన్మత్త వారాహిగా అమ్మవారిని ఆరాధిస్తారు. సమాజంలో గౌరవం, మాటకు విలువ పెరగడానికి రాళ్ల ఉప్పుపై ఐశ్వర్య ఉప్పు దీపం వెలిగించి కొబ్బరి అన్నం సమర్పించాలి. ఉన్మత్త వారాహి మహాదేవి సర్వజనం మమ వశం కురు కురు స్వాహ శ్లోకం ద్వారా తాంత్రిక బాధలు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. 7వ రోజు లఘువారాహిగా అమ్మవారిని పూజిస్తారు. కుటుంబంలో అన్యోన్యత, సంతోషం కోసం బెల్లం ముద్దపై బెల్లం దీపం వెలిగించి అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. లఘువారాహి నమస్తుభ్యం సంతాన సౌఖ్యం దేహిమే శ్లోకాన్ని పూజిస్తే చిన్న చిన్న గొడవలు సర్దుమణిగి సంతాన సౌఖ్యం సిద్ధిస్తుంది. 8వ రోజు అమ్మవారు అశ్వారూఢ వారాహిగా పూజలు అందుకుంటుంది. నవగ్రహాల అనుకూలత కోసం నవధాన్యాల దీపం వెలిగించి నువ్వుల అన్నం లేదా నువ్వుల లడ్డు సమర్పించాలి. అశ్వారూఢే అప్రతిరోధే శ్లోకాన్ని జపిస్తే గ్రహదోషాలు నివారణై ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు అత్యంత వేగంగా పూర్తవుతాయి. ఇక చివరిదైన 9వ రోజున అమ్మవారిని మహావారాహిగా అంగరంగ వైభవంగా పూజిస్తాం. నవరాత్రుల ముగింపు రోజైన ఈ నవమి నాడు దుష్ట శక్తుల నివారణకు విశేషమైన కూష్మాండ దీపం వెలిగించి పూర్ణం బూరెలు లేదా పరమాన్నం నివేదించాలి. అత్యంత శక్తివంతమైన రాజశ్లోకం ఓం ఐం గ్లౌం మహావారాహి సర్వదుష్టాన్ నివారయ పఠిస్తే సర్వ దోషాలు తొలగిపోయి ఆ దండనాథదేవి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఇలా 9 రోజుల పాటు ఈ విశిష్ట పూజా క్రమాన్ని భక్తితో ఆచరించి ఆరాధిస్తే అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.